హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి సపోర్ట్ నాకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రేరణ ఇస్తుంది. మీరు ఇప్పటికీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మనం టెట్మోసోల్ సోపు యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్, ఎలా పనిచేస్తుంది, ఎవరు వాడాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టెట్మోసోల్ సబ్బు అనేది ఒక మెడికేటెడ్ సబ్బు. ఇది చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇందులోని ప్రధానమైన పదార్థం మోనోసల్ఫిరం. ఈ టెట్మోసోల్ సోప్లో ఉండే మోనోసల్ఫిరం అనే పదార్థం చర్మంపై ఉండే కొన్ని రకాల శిలీంధ్రాలు, బ్యాక్టీరియా మరియు పరాన్నజీవులను చంపివేస్తుంది. ఈ సబ్బు చర్మం మీద బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరుగుదలను నిరోధించి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చినా తట్టుకునే శక్తిని శరీరానికి ఇస్తుంది. చర్మాన్ని లోతుగా శుభ్రం చేసి ఎర్రదనం, అలర్జీలు, ఇరిటేషన్ను తగ్గిస్తుంది. ఎర్రబడ్డ చర్మం మీద రెండవసారి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. ఈ టెట్మోసోల్ సోప్ అనేది స్కాబేస్ చికిత్సలో అద్భుతంగా పనిచేస్తుంది. శిలీంధ్రాల సంక్రమణ, చర్మంపై ఎరుపు, దురద మరియు మంటలకు కారణాలవుతాయి. టెట్మోసోల్ సబ్బు శిలీంధ్రాల సంక్రమణ చికిత్సకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల చర్మంపై వచ్చే పుండ్లు, మంటలు, ఎర్రదనానికి టెట్మోసోల్ సోప్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ టెట్మోసోల్ సోప్ అనేది పరాన్నజీవులను మరియు వాటి పిల్లలను వేగంగా నాశనం చేస్తుంది. గుడ్లు మరియు లార్వాలను చంపడం ద్వారా పునఃసంక్రమణ నివారిస్తుంది. చర్మ పరిశుభ్రతను కాపాడుతూ సెకండరీ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది. ఈ టెట్మోసోల్ సబ్బును వైద్యుడి సూచనల మేరకు మాత్రమే ఉపయోగించాలి. సబ్బును తడి చర్మంపై రుద్ది నురగ చేసి కొద్దిసేపు ఉంచి చర్మంపై నీటితో కడిగివేయాలి. కళ్ళలోకి సబ్బు పోకుండా జాగ్రత్త వహించాలి. చర్మంపై ఏదైనా గాయాలు ఉంటే వాడే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఈ టెట్మోసోల్ సబ్బు వాడడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కలుగుతాయి. ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ నార్మల్గా ఉంటే పర్వాలేదు. సీరియస్గా ఉన్నట్లయితే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించగలరు. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.